న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. జనసేన అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించిన రాజకీయ పార్టీ జనసేన నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణేష్ చౌక్ వద్ద జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జెండా స్తూపం వద్ద జనసేన పార్టీ జెండాను నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు ఆవిష్కరించారు. అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల మధ్య ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేసి బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలతో పాటు నిడదవోలు జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్లు బెల్లంకొండ పుష్పవతి, అబ్దుల్ షబ్బీర్, ప్రధాన కార్యదర్శులు కొవ్వాడ బాలు, తూరుగోపు సాగర్, కార్యదర్శులు వచ్చా నాగేంద్ర, కనపర్తి అరుణ్ కుమార్, శివాపు సత్యబాబు, కర్రి ఉమా సత్యనారాయణ, గంటా శివకుమార్, చెన్నాపరపు రాజశేఖర్, బైపే ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు అచ్యుత పవన్, బొచ్చు నాని, జగతా రూపేంద్ర, బద్ది నాగేంద్ర, జనసేన కిషోర్, కాటం రాంబాబు, మద్దిరాల చిన్న, గంటా శ్రీనివాస్, పోతుల సత్యనారాయణ, మద్దిపాటి ఫణీంద్ర, ముంగండి కృపానందం, షేక్ సుబానీ, కరకవలస అనిల్ కుమార్, సేనాపతి సురేష్, వీర మహిళలు ధర్మాని పార్వతి, షాకీరా బేగం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన నాయకత్వం, జై జనసేన, 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 జై జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2014లోనే జనసేన పార్టీ ఆవిర్భించడం జరిగింది. ఆయన 2014లోనే ఆయన ఇల్లేమో దూరం, కారు చీకటి, రోడ్డంతా గొతుకులు, చేతిలో చిన్న దీపం కూడా లేదు అంటూ 25 సంవత్సరాల భవిష్యత్తును ఆలోచించుకుని ప్రజల సమస్యలకి, ప్రజలకు ఎవరైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరాలంటే దానిపై పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే తన ఆయుధంగా జనసేన పార్టీని ఆవిర్భించి, జనసేన పార్టీని స్థాపించి, ప్రజల్లోకి అడుగడుగు వెళుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ 12 ఏళ్లలోని అని చాలా సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి గుండెల్లోని ఒక సుస్థిరమైనటువంటి స్థానం కల్పించుకున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి అందుబాటులో ఉంటూ ఆయన ఏదైతే సంకల్పించారో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన కంకణం కట్టుకుని ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన నగ్గి, ఇది మాకు చాలా స్పెషల్. 12వది మాకు అందరికీ స్పెషల్. దానికి కారణం ఏంటంటే మా జనసేన కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులకు కానీ అందరికీ వచ్చిన స్పెషల్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొదటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. ఈ రోజు గణేష్ చౌక్ కూడలిలోని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, అలాగే జెండాను కూడా మేము జెండా వందనం చేయడం జరిగింది. పార్టీ జెండాని ఈ రోజు పిఠాపురంలో జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవానికి మన కందులు దుర్గేష్ గారి ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గం నుంచి, అలాగే కడివి నుంచి, రాజమండ్రి కూడా
భారీగా తరలి వెళ్తున్నారు ఈ రోజు జనం. వారందరూ కూడా దుర్గేష్ గారి తరపున, మా తరపున కూడా అందరూ కూడా ఆ సభను విజయవంతం చేసి మీరందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ వచ్చి తిరుగు ప్రయాణాన్ని కూడా జాగ్రత్తగా ఇంటికి చేరాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాం. మన జనసేన నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఆర్దవ జనేశ్వర శుభాకాంక్షలు. మన మహానేత పవన్ కళ్యాణ్ గారు అడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముందుకు తీసుకెళ్లాలని వారు కొన్ని ఆశయాలతో ఈ పార్టీ స్థాపించి ఈ రోజు విజయోత్సవ సభ జరుగుతున్న సందర్భంగా నాయకులకు అందరికీ, కార్యకర్తలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జనసేన